ఏపీలో కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయితే ఈ 2 సంవత్సరాల పాలన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది, వ్యర్థమా లేక అర్థమా అనే విషయాన్ని గురించి మాట్లాడడానికి మాజీ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ 2 సంవత్సరాల కూటమి పాలనని ఒక్క లైన్ అబ్రివేషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఇందాక మీరు ఏదైతే టైటిల్ వ్యర్థం అని చెప్పారో, వ్యర్థం కంటే కూడా హీనంగా చేస్తారన్నమాట. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చంద్రబాబు నాయుడుని భారతదేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, సీనియర్ పొలిటీషియన్ అంటాడు. నరేంద్ర మోడీ కంటే కూడా నేనే సీనియర్ అని చెప్పనే వ్యక్తి ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే కనుక వెన్నుపోటు తప్ప, దగా తప్ప, మోసం తప్ప ఇంకా వేరే అనేది ఏమీ లేదు. కేవలం వాళ్ళకున్న మీడియా మాధ్యమాల ద్వారా ఊరికే షో చేసి చేస్తారు తప్ప ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ప్రతి మహిళకి సుమారు 30 లక్షల పైబడి మహిళలకి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు కేటాయించడం కాదు, ఇళ్ల స్థలాలు హ్యాండ్ ఓవర్ చేశాడు. హ్యాండ్ ఓవర్ చేసి ఇల్లు నిర్మాణం కూడా బిగించేసి కొన్ని పూర్తయినాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని ఏమో ప్రారంభ దశలో ఉన్నాయి. అన్ని విధాలుగా నడుస్తుంటే ఈ చంద్రబాబు 2 ఏళ్లలో ఒక్క మహిళకైనా ఒక ఇల్లు ఇచ్చాడా? మహిళలకి ఆత్మగౌరవం కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అని చెప్పని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి ప్రతి 45 ఏళ్ళ దాటి మహిళలకి 18,000 రూపాయలు ఇచ్చి కాపు నేస్తామని చెప్పని, అదేవిధంగా ఓసీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు కూడా ఈబీసీ నేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఆత్మగౌరవం కాపాడితే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు, ఒక్కళ్ళుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 అని చెప్పని ఎన్నికల ముందు వాగ్దానం చేసి 2 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు దాని అతిగతి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చూసుకుంటే చేయూత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాడు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అమ్మ ఒడి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని బిగించేస్తే మొదటి సంవత్సరం ఎక్కొట్టాడు. ఇప్పుడు 2వ సంవత్సరం ఏదో అరాకొరాగా ఇచ్చాడు. ఈ ఆల్రెడీ 3వ సంవత్సరం బిగిన్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాయి. ఎక్కడైనా సరే అమ్మ ఒడి ఎక్కడైనా ఇస్తానని చెప్తున్నారా? పేద ప్రజలని ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడి పిల్లలు చదువులు కానివ్వండి, వైద్యం కానీ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపారస్తులు కనుక ఈరోజు మనం వ్యాపార కూడల్లో ఈరోజు ర్యాలీ చేశాము. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు సాంఘీభావం తెలియపరిచారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు గతంలో ఒకటే చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా, పేదలందరికీ కూడా అండగా ఉండి ఆర్థిక కష్టాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో విధంగా సహాయం చేసేవాడు ప్రభుత్వం నుంచి. ఆ సహాయం ద్వారా అది వ్యాపారస్తులుగా బట్టల కొట్లు కావచ్చు, చిల్లర కొట్లు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఫ్యాన్సీ షాపులు కావచ్చు, ప్రతి ఒక్కడు రిటైల్ వ్యాపారానికి అది మాకు ఊతం ఇచ్చేది. ఆ పరిస్థితి ఈరోజు మేము అసలుకి షాపులు తీయలేని పరిస్థితి, షాపులు నడపలేని పరిస్థితిగా ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు విలవిలలాడుతున్నారు. సార్, అయితే చిన్నపిల్లలకి, మహిళలకి, వ్యాపారస్తులకి ఇలా ఇంత సహాయం చేసినప్పుడు జగన్ గారు ప్రజల్లో ఓటమి చూడడానికి అసలు రీజన్ ఏమంటారు మీ సైడ్ నుంచి? తప్పుడు వాగ్దానాలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం మీకు అని చెప్పని నమ్మపలికి ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఓటేసిన ప్రజల్ని మర్చిపోయాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది మర్చిపోయాడు. కేవలం వాళ్ళు అక్రమార్జనకి తప్ప, వాళ్ళు షోలకి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది సరిగ్గా పరిపాలన జరగట్లేదు. ఎందుకంటే గతంలో ఏం చెప్పాడు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిజన్నాడు. ఉచిత బస్సు అని చెప్పని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు మీరు తిరగచ్చని చెప్పాడు. ఈరోజు అది 5 కేటగిరీలకే పరిమితం చేయడం జరిగింది. ఏ ఒక్కటి కూడా సరైన సంక్షేమ పథకాలు అందించకుండా ప్రజలు ఉసురు పోసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అయితే సార్, ఇప్పుడు జగన్ గారి ఓటమి గురించి కనుక అనలైజ్ చేసినప్పుడు రోడ్లు వెయ్యలేదు, రోడ్లు అసలు శిథిలావస్థకు చేరిన రోడ్లు అసలు పట్టించుకోలేదు అనేది టాక్ వినిపించింది. ఇక్కడ వీళ్ళ లిస్ట్లో చూస్తే పాపప్లో అదే చేశారు ఫస్ట్. అది మెయిన్ రీజన్. కరెక్ట్గానే వీళ్ళు హింట్ పట్టుకున్నారంటారా? అమ్మ ఒకటి చూసండి, ఇవన్నీ కూడా మీడియాలో ప్రచారం తప్ప. ఒకరోజు మీరు కనుక అవకాశం ఉంటే మా 1 టౌన్లో ఏదో మా పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి ఈ రోడ్డు మొదలు సందులో కూడా వెళ్ళండి. ఈ పక్క సందులో కూడా సిమెంట్ రోడ్లు వేసి ఉంటాయి. అది రోడ్ల అభివృద్ధి అనేది మోసపు ప్రచారంతో. అదేవిధంగా మీరు ఏదైతే మన భూ హక్కు, జగనన్న భూ హక్కు అని చెప్పని ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, జగనన్న అమలు చేస్తుంటే మీ ఆస్తులు లాగేసుకుంటాడని చెప్పని ఆ రోజు ప్రచారం చేసిన వ్యక్తులు ఈరోజు అది మేమే చేశాము, ఈరోజు ఆ పనంతా మేమే చేసామని చెప్పని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే వాటిని వాడుకుంటున్న పెద్ద మనుషులు. చంద్రబాబు నాయుడు తప్పు చెప్పాలి, నేను ఎన్నికల ముందు తప్పు మాట్లాడాను, ఏదైతే శాశ్వత భూ హక్కు అనే చట్టాన్ని ఆ రోజు జగనన్న అమలు చేశాడో అది ఈరోజు మేము చేసామని చెప్పి క్రెడిట్ చోరీ చేయడం. ఏదైతే 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డిగా శంకుస్థాపన చేసి వివిధ దశల్లో ఉంటే
అది పూర్తిగా ఆపేయడం, అదేవిధంగా హార్బర్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జగనన్న టైంలో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు విలవిల్లాడిపోతున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తప్పుడు ప్రచారాలు చేసి గద్దెనెక్కడం అయితే జరిగింది. కానీ ప్రజలు మోసపోయారు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తప్పకుండా ఇవాళ ప్రజలు కళ్ళు తెరిచారు కాబట్టి 2 సంవత్సరాలు పూర్తి కాకముందు ఈరోజు వేలాది మంది రోడ్డు మీదకి వచ్చారంటే దాని అర్థం ఏంటమ్మా? కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రజల ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము అందరం కూడా పోరాటం కొనసాగిస్తామని మీ ద్వారా తెలియపరచాం. సార్ ఇంకొక విషయం సార్, రీసెంట్ గా మీ వైసీపీ వాళ్ళ ఒక మీటింగ్ లో జరిగిన 2 సంవత్సరాలు రప్ప అనే ప్లకార్డ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు అయిపోయింది అన్నారు. ఇంకో రాబోయే 2-3 ఏళ్లలో ఇంకా దేని గురించి మాట్లాడుకునే అవకాశం ఉందంటారు వీళ్ళు? టాపిక్ హయ్యర్ టాపిక్ గా సార్, ఒకటి ఫస్ట్ మతం మీద మాట్లాడతారు. మత విద్వేషాలు రెచ్చగొడడానికి ప్రయత్నం చేస్తారు. ఏదో వీళ్ళు చేసే వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అది అపోజిషన్ పార్టీ మీద చేయాలనేది వాళ్ళ కోరిక. ఎందుకంటే వీళ్ళు చేస్తారు అరాచకాలు కానీ, రౌడీజం కానీ, గోండాయిజాలు కానీ. ఇది ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని చెప్పని, ఇది ఎక్కడ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుందా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడతానికి ప్రయత్నం చేస్తాను. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు తిరుపతి లడ్డు విషయం ఏమైపోయిందమ్మా? చేసిన తప్పును ఒప్పుకున్నారు కదా. చేసిన తప్పు అక్కడ వీళ్ళు చేసిన తప్పు అని చెప్పని ఈరోజు వాళ్ళు వేసిన అధికారులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ కూడా అరాచకాలు ఎప్పుడు జరుగుతున్నాయి? చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు వల్ల తప్ప జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎప్పుడైనా కానీ మీరు ఇటువంటి కార్యక్రమాలు చూసారా? ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ తప్పుడు ప్రచారాలతో ఏదైతే గద్దెనెక్కారో కొద్ది రోజులు వాళ్ళు గద్దె దిగుతారు. జగనన్న మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ రామరాజ్యం కావాలంటే జగనన్న వస్తేనే అవుతుంది. అది సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ సీఎం లోకేష్ అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అసలు భవిష్యత్తు లేదు. ఇక నెక్స్ట్ సీఎం ఏముంటుందమ్మా? భవిష్యత్తు ఉండేవాళ్ళకి నెక్స్ట్ సీఎం ఆలోచించుకోవాలి. మా దాంట్లో ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తప్ప ఏదైనా 4 స్తంభాలు ఆటాడాలనుకుంటే అది వాళ్ళ కూటమిలో చెల్లుదు తప్ప మా దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అనేది ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో 29 వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వెల్లంపల్లి గారు అంటున్నారు, జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడే సంక్షేమం జరిగింది, అంతా ఫుల్ఫిల్ అయింది. ఇప్పుడు అంతా ఓన్లీ మీడియా ప్రచారమే తప్ప నిజానికి జరుగుతుంది ఏమీ లేదని చెప్తున్నారు. సరే చూద్దాం. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.